హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గర్భం దాల్చినప్పుడు శరీరంలో జరిగే మార్పుల వల్ల కొంతమందిలో సౌందర్య పరంగా కూడా సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మెడ చుట్టూ నల్లగా తయారవడం అనేది గర్భిణీలందరికీ ఎదురయ్యే సాధారణ సమస్య. అలా ఏర్పడిన నలుపుదనాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియక చాలా మంది సతమతమవుతూ ఉంటారు. అయితే ఇంట్లోనే మనకు అందుబాటులో ఉన్న పదార్థాలతోనే ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. పరిమాణంలో చిన్నగా ఉన్న కీరాను తీసుకుని జాగ్రత్తగా తురుముకోవాలి. ఈ తురుములో నల్లగా మారిన మెడపై 15 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. కీరదోస క్లెన్సర్ పనిచేసి మెడ చర్మంపై పేరుకున్న మురికిని తొలగిస్తుంది. అలానే చర్మం కోల్పోయిన మెరుపుని తిరిగి వచ్చేలా చేస్తుంది. ఇక కీరదోస తురుముతో రోజు మెడ చర్మాన్ని మర్దన చేసుకుంటూ ఉంటే కొద్ది రోజుల్లోనే పూర్వపు రంగును సంతరించుకుంటుంది. అలాగే చర్మానికి అవసరమయ్యే తేమను అందించి నిగనిగనాడేలా చేస్తుంది. అలానే టమోటో, నిమ్మరసం, తేనెతో తయారు చేసిన మిశ్రమం గర్భధారణ సమయంలో మెడపై ఏర్పడిన నలుపును సులభంగా తొలగిస్తుంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.